నమస్తే అండి, మీ సతీష్. ఓ భయంకరమైన కుట్రను మహారాష్ట్ర పోలీసులు ఛేదించారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కాబోయే భర్తను నమ్మించి తీసుకెళ్లి కోటపై నుంచి 400 అడుగుల లోతుల లోయలోకి తోసేసి హత్య చేసిన 20 ఏళ్ల అమ్మాయి వ్యవహారం ఇప్పుడు దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. ఈ సంఘటన గురించి విన్న తర్వాత అసలు దేశం ఎటుపోతుందిరా స్వామి అనిపించింది. నమ్మి పెళ్లి చేసుకోవాలనుకున్న పాపానికి అతను బలి తీసేసుకుంది, అది కూడా మొదటి అటెంప్ట్లోనే లేపేసింది అనుకుంటే పొరపాటే. ఇప్పటికే చాలా స్కెచ్లు వేసింది, చివరికైతే సక్సెస్ అయింది. నీ అంతమే నా పంతం అన్న మాదిరిగా బిహేవ్ చేసి అతను ఉసురైతే తీసేసింది. ఒకసారి ప్రమాదం అంచుల వరకు వెళ్ళి ఆ కుర్రాడు తప్పించుకుని బతికిపోయాడు. అయినా ఈ రాక్షస జాతి అమ్మాయి స్కెచ్ను పసిగట్టలేకపోయాడు. అమాయకంగా ఆమె మాటలు నమ్మేసి ఏదో పొరపాటున జరిగిందని అనుకుంది. అతడు ప్రాణాల పాలిట యమపాసం అయిపోయింది. అనుకున్నట్టే పక్క స్కెచ్తో ఎలాంటి అనుమానం రాకుండా నమ్మించి తీసుకెళ్ళి ఈ లోకం నుంచి పైకైతే పంపించేసింది. సో ఈ లేటెస్ట్ మహారాష్ట్ర ఘటనలను ఆమె ప్రియుడు కలిసి కోటపై నుంచి ఆ కుర్రాడిని కిందకి లోయలోనికి నెట్టేసి ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి జారుకున్నారు. పైనుంచి కిందకు తోసేసి ఆ తర్వాత తనలోని మహానటిని బయటకు తీసి సోషల్ మీడియా పోస్టులతో, అది కూడా ఎమోషనల్ పోస్టులతో, కొటేషన్లతో, పాటలతో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతో మామూలు డ్రామా కాదు, ఆ లెవెల్ డ్రామా అయితే క్రియేట్ చేసింది. కానీ ఈ మృతుడు ఎవరైతే ఉన్నాడో అతడి సిస్టర్కు అనుమానం వచ్చింది. ఆమె తీగలాగితే డొంక కదిలింది. ఆ కదిలిన డొంకలో కళ్ళు బయర్లుగమ్మే వాస్తవాలు అయితే బయటపడ్డాయి. ఈ కేసును పోలీసులు తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆ సంచలన విషయాలు ఏంటో తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడే ఇలాంటి భిన్న సామాజిక కోణాలను ఆవిష్కృతం చేసే వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అయ్యి మరికొంతమంది బలి కాకుండా అమాయకులు మన చుట్టూ ఎలాంటి ప్రపంచం ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కనుక నేను మళ్ళీ చెబుతా ఉన్నాను, లైక్ చేయండి. ఇలాంటి భిన్న సామాజిక కోణాలను ఆవిష్కృతం చేసే అనేక అంశాలపై రెగ్యులర్గా మన వీడియోస్ అయితే వస్తాయి. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అంటే, మహారాష్ట్రలోని పుణే సమీపంలో గహుంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల క్యాథన్ విశాల్ అగర్వాల్ తమ ఫ్యామిలీకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు. ఈయన తండ్రి అక్కడ స్థానికంగా ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్. రియల్ ఎస్టేట్తో పాటు అనేక వ్యాపారాలు వీళ్ళకు ఉన్నాయి. ఈ క్యాథన్ విశాల్కు పెళ్లి చేయాలనే సంబంధాలు చూశారు. అప్పుడే సియా గోయల్ అనే అమ్మాయి వీళ్ళకి నచ్చడంతో ఇరు కుటుంబాలు పెద్దలు మాట్లాడుకుని అబ్బాయి అమ్మాయికి కూడా ఒకరికొకరు నచ్చడంతో పెళ్ళి అయితే కుదిర్చారు. ఆ క్యాతన్కు 26 సంవత్సరాలు, ఈ అమ్మాయికి ఏమో 20 ఏళ్ళు. ఈ అమ్మాయి సియా గోయల్ తండ్రి కూడా పూణేకి చెందిన డ్రై ఫ్రూట్స్ అండ్ ఈ స్పైసీ మసాలాలు హోల్సేల్గా బిజినెస్ చేసే ప్రముఖ వ్యాపారి. ఈ ఇరు కుటుంబాలు బాగా సంపన్నులే. పైగా ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య గత 30 ఏళ్ళుగా పరిచయం కూడా ఉంది. అందుకే మాత్రం ఆలస్యం చేయకుండా పెళ్ళి అయితే ఫిక్స్ చేశారు. గత ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా చేశారు. ఈ ఏడాది నవంబర్లో అంగరంగ వైభవంగా రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్లో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఇప్పటికే 20 కోట్లకు పైగా ఈ క్యాథన్ విశాల్ తండ్రి ఖర్చు చేశారు. ఆ కుటుంబం అంతా ఖర్చు పెట్టింది. 17 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ బుక్ చేశారు. మరో 3 కోట్లు వివిధ ఖర్చుల కోసం అడ్వాన్సులుగా ఇచ్చేశారు. అట్లాగే అతిథులు, ఫ్రెండ్స్ కోసం 2 విమానాలు కూడా, ప్రైవేట్ విమానాలు కూడా బుక్ చేశారు. ఈ పెళ్లికి మరో 4 నెలలు ఉండడంతో దేశంలోనే గొప్పగా చెప్పుకునేలాగా అత్యంత గ్రాండ్గా చేయాలని ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పెళ్లి కూతురు సియా గోయల్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. సియా గోయల్ కామర్స్ స్టూడెంటు, బేకరీ వ్యాపారంలో సక్సెస్ అవ్వాలని ఆమె ట్రై చేస్తుంది. ఆమెకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆమె చేతన్ బాబులాల్ చౌదరి అనే 22 ఏళ్ల కుర్రాడితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. అతడు కూడా పూణేలోనే కొంద్వా ప్రాంతానికి చెందినవాడు. అతను ఒక మధ్య తరగతికి చెందిన కుర్రాడు. అతనితో పీకల్లోతు ప్రేమలో ఈ సియా గోయల్ ఉంది. కానీ ఈ విషయం పేరెంట్స్కి చెప్పే ధైర్యం లేదు. అందుకే పెళ్లికి అంగీకరించినట్లు, ఇష్టం ఉన్నట్టుగా నటించింది. కానీ మరోవైపు ఆ ప్రియుడు చేతన్ బాబులాల్ చౌదరితో కలిసి ఈ పెళ్లి జరగకుండా చేయాలంటే ఏం చేయాలో అవన్నీ చేస్తూ స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తూనే వచ్చింది. ఇక చివరికి వీళ్ళిద్దరూ కలిసి ఆ పెళ్లి కొడుకుని చంపేస్తానే మనిద్దరం ఒకటి అవుతాము అనే ఒక దారుణమైన నిర్ణయానికి వచ్చేసారు. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో ఎక్కడికైనా తీసుకెళ్ళి అతనిని లేపేయాలని బలంగా ఫిక్స్ అయిపోయారు. దానికోసం సరైన స్థలాలు ఏమేమి ఉన్నాయో వెతికారు కూడా.
అప్పుడే వీళ్ళకి పుణే జిల్లాలోనే లోనావాలాకు సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉన్న అత్యంత పురాతనమైన ఇనుప కోటగా ప్రసిద్ధి చెందిన లోహగఢ్ కోట అయితే కనిపించింది. సముద్ర మట్టానికి దాదాపు 1033 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోటే తమకు కలిసి వచ్చే డెత్ స్పాట్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఈలోపు అనుకోని అవాంతరం వచ్చింది. అదేంటంటే పెళ్లి కొడుకు కేతన్ ఫ్యామిలీ స్వతహాగా బాగా డబ్బున్న ఫ్యామిలీ కావడంతో అన్ని రిచ్గా విదేశాల్లోనే ప్లాన్ చేశారు. అందుకే 2026 జూన్ 6న అంటే ఈ నెల 6వ తేదీనే వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ను కూడా ఇండోనేషియాలోనే అట్లాగే బాలీలో పెట్టాలని వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫిక్స్ చేసింది. ఎవరెవరు వెళ్తారో వాళ్ళందరికీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశారు. ఈ నెల 6న ఆ బాలీ ట్రిప్ కోసం ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. బట్ ఆ ట్రిప్ని ఎట్లాగైనా ఆపాలని ఈ సియా గోయల్ ప్లాన్లు గీస్తూనే ఉంది. ఎందుకంటే కుర్రాడిని ఏదైనా విదేశాలకు తీసుకెళ్ళి అక్కడ చంపేస్తే అక్కడి దేశాల చట్టాల ప్రకారం అంత తేలికగా తప్పించుకోలేరు కనుక ఏదైనా ఇండియాలోనే ముగించేయాలనేది ఫిక్స్ అయ్యారు. అందుకే ఆ బాలీ ట్రిప్ను ఆపడానికి కేతన్ పాస్పోర్టులు ఈ కార్డులు అన్నీ ఉన్న పౌచ్ను ఈ సియా గోయల్ కాజేసింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో మధ్యలో ఫుడ్ కోసం ఆగినప్పుడు కేతన్ తన పౌచ్ను కారులోనే ఉంచేశాడు. అప్పుడే ఈ సియా కూడా ఫోన్ కారులో మర్చిపోయాను ఉంది తీసుకొస్తానంటూ వెళ్ళి ఆ ఫోన్ తెచ్చుకుంటూ ఆ పౌచ్ని అయితే దాచేసింది. ఇది తెలియని కేతన్ అందరితో సహా కలిసి ఎయిర్పోర్ట్కి చేరుకుని పాస్పోర్ట్ కోసం చూస్తే పౌచ్ కనిపించలేదు. దీంతో ఆ బాలి ట్రిప్ అయితే క్యాన్సిల్ అయింది. బట్ ఇది తన కాబోయే భార్య పెద్ద స్కెచ్ అనే విషయం ఆ కుర్రాడికి పాపం తెలియలేదు. ఆ తర్వాత జూన్ 14న తాము ముందుగానే ఎంచుకున్న లోహగఢ్ కోటకైతే ప్లాన్ ప్రకారం కేతన్ను సియా గోయల్ చూద్దాం రమ్మని తీసుకెళ్ళింది. ఒక ప్రమాదకరమైన కోట అంచుకు తీసుకెళ్ళి అతడిని పైనుంచి తోసేసింది. అయితే అదృష్టవశాత్తు అక్కడున్న కొన్ని చెట్ల కొమ్మలు పొదలు పట్టుకొని కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో సియా ప్లాన్ అయితే విఫలమైంది. అయితే తనను ఎందుకు తోసేసిందో డౌట్ రాకుండా ఉండేందుకు పాము నీ మీదకి రావడం చూసి రక్షించేందుకే నిన్ను కాపాడాలనే ఉద్దేశంతో పక్కకు నెట్టాను. దురదృష్టవశాత్తు అటు పడిపోయి పోన్లే భగవంతుడి దేవాల బతికి బయటపడ్డావు సంతోషం, కానీ లోయలోకి పడిపోతావని నేనైతే ఊహించలేదంటూ ఏడ్చేసి చీదేసి హగ్గులు ఇచ్చేసి అతన్ని అయితే ఆ కుర్రాడిని నమ్మించేసింది. డ్రామా అయితే మామూలుగా కాదు పండించేసింది. పాపం ఆ కుర్రాడు తాను చావు అంచుల దాకా వెళ్ళొచ్చినా ఈమెను పూర్తిగా నమ్మడం వల్ల అనుమానించలేకపోయాడు. ఇలా ఈ డాకిని పట్టు వదలకుండా మళ్ళీ ఆ ఘటన జరిగిన 4 రోజుల తర్వాత అంటే జూన్ 18న మరోసారి అతడిని అదే లోహగఢ్ కోటకైతే పిలిచింది. తన బర్త్డే నెక్స్ట్ డే అంటే జూన్ 19న ఆ సందర్భంగా ముందు రోజు ట్రెక్కింగ్ చేద్దాం, వాటిని ఫోటోలు వీడియోలు తీసుకుందాం, అవే మనకు స్వీట్ మెమరీస్ అని కల్లెబుల్లి కబుర్లన్నీ చెప్పింది. ప్రేమతో పిలిచింది ఈ డాగ్ని. ఆమె ప్రేమకు మురిసిపోయి పాపం మళ్ళీ నమ్మాడు, వెళ్ళాడు. బట్ అక్కడ ప్రాణాలు తీసేందుకు ఎదురు చూస్తుందని అతడు ఏమాత్రం గుర్తించలేకపోయాడు. అక్కడికి వెళ్ళాక ఆమె ప్రియుడు చేతన్ బాబులాల్ చౌదరిని ఎవరో తెలిసిన వ్యక్తి అన్నట్టుగా పరిచయం చేసింది. ఫోటోలు తీసేందుకు తీసుకొచ్చానని చెప్పింది. కోట అంచుల్లో ఓ చోట వీడియో తీసుకుందామంటూ నిలబెట్టి అక్కడ నుంచి కిందన ఉన్న 400 అడుగుల లోతైన లోయలోకి వీళ్ళిద్దరూ కలిసి అతన్ని అయితే తోసేశారు. ఆ తర్వాత ఈ డాకిని డ్రామాకైతే తెరలైపోయింది. వెంటనే తానే పోలీసులకు ఫోన్ చేసేసి ఏడిచేస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడని చెప్పుకొచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ టీము 4 గంటలు కష్టపడి ఈ కేతన్ విశాల్ అగర్వాల్ మృతదేహాన్ని అయితే లోయలో నుంచి బయటికి తీశారు. పోస్ట్ మార్టం కోసం పంపించారు. తాము ట్రెక్కింగ్కు వచ్చామని కేతన్ తనకు ఫోటోలు తీస్తుండగా హోరు గాలి వచ్చింది, అప్పుడు పట్టు తప్పి లోయలో పడిపోయాడంటూ సియా పోలీసులకైతే చెప్పింది. ఆ తర్వాత తనలోని మహానటిని బయటకు తీసింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా తన సోషల్ మీడియాలో మొసలి కన్నీరు గార్చింది. నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాం, చాలా సరదాగా గడిపాం, ఇవిగో ఫోటోలు వీడియోలు, ఇవే నాకు ఇప్పుడు మెమరీస్ అంటూ ఒక పోస్ట్ అయితే పెట్టింది. వాటి కింద ఎంతో ఆవేదన చెందుతున్నట్లుగా బాధాకరమైన కొటేషన్లు రాస్తూ డ్రామా అయితే పండించింది. నా పుట్టినరోజున నువ్వు దూరం అవ్వడం, మన పెళ్ళికి దగ్గర పడుతుంటే నువ్వు దూరం అవ్వడం, నువ్వు ఎందుకు ఇలా చేసావో నాకు అర్థం కావడం లేదు. నేను నీతో జీవితం కోసం ఎన్నో కలలు కన్నాను. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంటే నువ్వు నన్ను ఎలా విడిచిపెట్టి వెళ్ళావు, ఇవన్నీ నాకు సమాధానం లేని ప్రశ్నలుగా మిగిల్చావు అంటూ రెస్ట్ ఇన్ పీస్ అని రాసుకొచ్చింది ఈ పీస్. నా హృదయానికి తెలుసు నువ్వు ఎక్కడే ఉన్నావని, తిరిగి వచ్చాయి అనే ఎమోషనల్ హిందీ సాంగ్ కూడా బ్యాక్గ్రౌండ్గా పెట్టింది.
తానే చంపి ఏమాత్రం భయం లేకుండా ఆమె చేసిన ఈ పోస్టులు ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా ఈమె సోషల్ మీడియాలో చేసిన ఈ అయితే ఒక రకంగా ఆమెను పోలీసులకు దొరికేలా చేసింది. ఈ లోనావాలా రూరల్ పోలీసులు కేతన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కోటపై నుంచి కేతన్ కింద పడిపోయిన ప్రాంతంలో జారి పడడానికి ఆస్కారం తక్కువగా ఉండడం, మరోవైపున ఈ మహానటి అతి చేష్టలతో వాళ్ళకైతే అనుమానం వచ్చింది. అంతే, ఈ మహానటి సియా గోయల్ను స్టేషన్కి తీసుకొచ్చి విచారించారు. దీంతో ఆమె పొంతలైన సమాధానాలతో ఖచ్చితంగా ఏదో జరిగిందని వాళ్ళైతే పసిగట్టేశారు. ఆ లోహగడ్డ కోటకు తీసుకువెళ్తుండగా కేతన్ ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడిపోయాడని ఫస్ట్ చెప్పింది. తర్వాత నాకు అతను ఫోటోలు తీస్తుండగా పెద్దగా ఈదురుగాలు వచ్చాయి, వాటి వల్ల బ్యాలెన్స్ తప్పి పడిపోయాడని మరోసారి చెప్పింది. ఇంకోసారి ఇద్దరం కలిసి ఫోటోలు దిగుతుండగా కేతన్ పొరపాటున కాలు జారి లోయలో పడిపోయాడని చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు వాళ్ళ స్టైల్లో ఆమె మొబైల్ డేటా, కాల్ రికార్డ్స్ అన్నీ పరిశీలించడంతో అసలు విషయం అయితే బయటపడింది. ఫిబ్రవరిలో కేతన్తో నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒక ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి ప్రతిరోజు గంటలు రాత్రి పగలు తేడా లేకుండా ఆమె మాట్లాడుతోందని గుర్తించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 2004 ఫోన్ కాల్స్ ఒకే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడినట్లు అందులో వాళ్ళైతే గుర్తించారు. అంటే ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 5 నెలల్లో ప్రతి నెలకు 400 ఫోన్ కాల్స్ చొప్పున, అంటే రోజుకు కనీసం 13 ఫోన్ కాల్స్ చేసి ఆమె మాట్లాడింది. ఖచ్చితంగా ఈ నెంబర్ కేతన్దే అయి ఉంటుందని ఫస్ట్ అయితే అనుకున్నారు. ఎందుకంటే కొత్తగా పెళ్లి కుదిరింది కదా, అందుకే ఫోన్లోనే వీళ్ళు కాపురం పెట్టేసి ఉంటారని పోలీసులు అయితే భావించారు. బట్ ఇక్కడే వాళ్ళకు అసలైన ట్విస్ట్ అయితే అర్థమైంది. ఆ ఫోన్ నెంబర్ తనకు కాబోయే భర్త కేతన్ది కాదు, బాబులాల్ చౌదరి అనే మరో కుర్రాడిది. ఆ కుర్రాడు ఎవరా అని ఆరాధిస్తే ఈ మహానటి సియా గోయల్కు ప్రియుడని తేలింది. ఆ తర్వాత లోహగఢ్ కోటలో ఆ ఘటన జరిగిన జూన్ 18న పెద్ద ఈదురుగాలులు ఏమైనా వచ్చాయా అని పోలీసులు విచారిస్తే అలాంటివి ఏమీ లేవని అక్కడున్న స్థానికులు చెప్పారు. పైగా ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఒకటి బయటపడింది. అదేమంటే ఆ రోజు 33 డిగ్రీల ఎండ ఉంటే ఒక వ్యక్తి ఎవరో హుడీ వేసుకుని ఆ పరిసరాలు అనుమానాస్పదంగా తిరిగాడని కూడా బయటపడింది. ఇంత తీవ్రమైన ఎండల్లో హుడీ వేసుకుని ఎవరు తిరిగారు అబ్బా అని కూడా ఆ కోణంలో కూడా దృష్టి అయితే పెట్టారు. దీంతో ఈ మహానటి ఆమె ప్రియుడు కలిసి కేతన్ను చంపేసినట్టు ప్రాథమికంగా అంచనాకైతే వచ్చారు. పైగా ఆ ఘటన జరిగిన సమయంలో ఈ బాబులాల్ చౌదరి ఫోన్ లొకేషన్ కూడా ఆ కోటకు చుట్టుపక్కలే సమీపంలోనే ఉన్నట్లు పక్కా ఆధారాలు అయితే సేకరించారు. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఒకవైపు సాగుతుంటే మరోవైపు 4 రోజుల తర్వాత కేతన్ విశాల్ అంత్యక్రియలు జరుగుతుంటే అక్కడికి సియా గోయల్ వెళ్ళి ఏడుస్తూ ఎక్కడ లేని సానుభూతిని చూపించింది, బాధనైతే బయట పెట్టింది. బట్ ఈమె సురభి నాటకాలు, ఈ సోషల్ మీడియాలో పోస్టులు అన్ని క్లీన్గా అబ్జర్వేషన్ చేస్తున్న కేతన్ విశాల్ అగర్వాల్ సిస్టర్ ఈమెను కొన్ని ప్రశ్నలు వేసింది. తన అన్నతో కలిసి ఆ కోట దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు ఎలా వెళ్ళారు, ఎలా ప్రమాదం జరిగింది, ఈ వివరాలన్నీ ఆమె గుచ్చి అడిగినప్పుడు సియా గోయల్ చెప్పిన సమాధానంలో చాలా తేడాగా ఉన్నట్లు కేతన్ సోదరికి అయితే అర్థమైంది. ఆమె వెంటనే తన పేరెంట్స్కి ఈ విషయం చెప్పి ఈ మహానటి ఏదో డ్రామా చేస్తుంది, నో డౌట్ కేసు పెడదామంటూ చెప్పింది. దీంతో పోలీసులకు వాళ్ళు సియా గోయల్ మీద మాకు అనుమానం ఉందంటే వెంటనే ఫిర్యాదు అయితే చేశారు. అయితే అప్పటికే ఈ కేసులో పోలీసులు విచారణ పూర్తి చేయడం, ఈ సియా గోయల్ ఆమె లవర్ కలిసి ఈ దారుణం చేశారని గుర్తించడం అన్నీ జరిగిపోయాయి. బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పైగా 2 వైపులా బాగా సంపన్న కుటుంబాలు, ఆ చుట్టుపక్కల బాగా పలుకుబడి ఉన్న కుటుంబాలు కావడంతో ఈ విషయాన్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలని అక్కడ పోలీస్ పెద్దలు సూచించడంతో ఎక్కడా అంతవరకు విషయం బయటకు పొక్కనేయకుండా సీక్రెట్గా ఈ విచారణ అంతా పూర్తి చేశారు. ఆ తర్వాత సియా గోయల్ లవర్ ఈ బాబులాల్ చౌదరిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించేసరికి మొత్తం జరిగిందంతా బయటపెట్టేశాడు. మృతుడు కేతన్ కుటుంబీకులు, ఆయన తాత అందరూ కలిసి సియాతో పాటు ఆమె తల్లిదండ్రులు, ఆమె పిన్ని బాబాయ్ మీద అనుమానం వ్యక్తం చేస్తా కేసు అయితే పెట్టారు. పిన్ని బాబాయ్కి ఈ సియా గోయల్ ప్రేమ వ్యవహారం మొత్తం తెలుసు, కానీ వాళ్ళే ఈ పెళ్లి కుదిర్చారని, తమ కొడుకును అన్యాయంగా బలి తీసుకున్నారని ఫ్యామిలీ అందరిపైన పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. సియాను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఆమె ప్రియుడు కూడా అంతా చెప్పేసరికి ఇక తప్పించుకునే మార్గమే లేదని లాక్ చేసేసరికి ఆమె కూడా నేరాన్ని పోలీసుల ఎదురైతే అంగీకరించింది. కోర్టు వీళ్ళిద్దరికీ జూన్ 29 వరకు 7 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. మొత్తం వీళ్ళ కుట్ర కోణాన్ని పోలీసులు బయట పెట్టడంతో ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు అంతలా పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళిద్దరూ మర్చిపోయిన లాజిక్ ఏంటంటే, ఒకవేళ క్యాథరిన్ను చంపేస్తే వీళ్ళకి పెళ్ళి అవుతుందా? ఇలాగే మరో డబ్బున్న అమాయక కుర్రాళ్ళని తెచ్చి సియా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. ఈ మాత్రం లాజిక్ మర్చిపోయి క్యాథరిన్ అన్యాయంగా బలి తీసుకుని అతడు కుటుంబానికి తీవ్రమైన అన్యాయం అయితే చేశారు. సో వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అట్లాగే వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టచ్చు కదా.